అయినప్పుడు అసలు ఆ జనరేషన్ లో ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడవి మేడం? లేవు. ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పటికి కూడా మంత్రసానుల ఆ జనరేషన్ కూడా ఉంది అప్పుడు. ఉంది లేదని నేను చెప్పను. కానీ అప్పుడు మాకు చాలా కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు కాంప్లికేషన్స్ తగ్గాయి. ఎందుకంటేను మాకు అప్పుడంతా దాయిలను ఉండేవాళ్ళు, అంటే ట్రైన్డ్ దాయిస్ కాదు వాళ్ళు. ఓకే. విలేజెస్లో ఎవరో వాళ్ళు కొందరిని చూసి కాన్పులు నేర్చుకుని చేసేసేవాళ్ళు. కాబట్టి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేవి. అలాంటి కాంప్లికేటెడ్ కేసెసే మాకు వచ్చేది. నేను కర్నూలులో పనిచేసినప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోనూ మాకు అర్ధరాత్రి అంటే భయం వేసేది. ఎందుకంటే మాకు కొన్ని ట్రైన్స్ వచ్చేవి ఆ టైంలోనూ. ఆ టైంలో వచ్చినప్పుడు చాలా కాంప్లికేటెడ్ కేసెస్ దిగేవి. అంటే కుస్తీలు పట్టాలి ఆ పేషెంట్ బతకాలంటే. ఓకే. కానీ అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు పనిచేసాం. ఇప్పుడు అలాంటి కేసులు ఎక్కడా రావట్లేదు. ఎందుకంటే మనకి చాలా యాంటీనేటల్ కేర్ గవర్నమెంట్ కూడా చాలా పనిచేస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు యాంటీనేటల్ కేర్ ఇంప్రూవ్ చేస్తారు. అందుకే మన మెటర్నల్ మార్టాలిటీ రేషియో ఇప్పుడు 97 పడిపోయింది ఇండియాలో. మన తెలంగాణలో అయితే 43 1,00,000 మందిలో. అంటే ఒక కాలంలో 300 పైన ఉండేదండి అది. అంటే ఇప్పుడు ఎంత బాగా ఇంప్రూవ్ అయింది చూడండి. తర్వాత పేషెంట్లకు కూడా కొంచెం అవగాహన వచ్చింది, చూపించుకోవాలి అని. కానీ ఇప్పటికీ ఒక ప్రాబ్లం చూస్తున్నాండి, మన ట్రెడిషన్స్ బాగా సిటీలో హైదరాబాద్లో చూపించుకుంటారండి. అంతా 9వ నెల వచ్చేదాకా కూడా చూపించుకుంటారు. ఏదో విలేజ్కి పోయి కడతామంటారు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు అదండి, నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని. నేను ఒకటే అడుగుతాను, ఒకవేళ నువ్వు అమెరికాలో ఉన్నారనుకోండి, మీరు అమెరికా నుంచి ఇండియాకి వచ్చి అయితే కంటారు కదా, అమెరికాలోనే కంటారు కదా. అక్కడ మిడ్ వైఫే చూస్తుంది నిన్ను. ఇక్కడైతే డాక్టర్లు చూస్తారు, అక్కడ మిడ్ వైఫ్ చూస్తుంది. అయినా సరే అక్కడే కంటారు కదా మీరు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి? మీరు అమెరికా ఉంటే మళ్ళీ మీ అమ్మల్ని పిలిపించుకుంటారు, అత్తల్ని పిలిపించుకుంటారు అక్కడికి. ఇక్కడ అత్తలు అమ్మలు రారు. మరి ఎందుకో నాకు తెలియదు ఈ తేడా. సో అది మనం ముందర నుంచి చూసుకోవాలి. ఎందుకంటే కాన్పు అన్నది ఒక పునర్జన్మ ఎవరికైనా కూడా. అవును. అప్పుడు కాన్పు జరిగే సమయంలో ఏ కాంప్లికేషన్ వస్తుందన్నది ఎవడు చూసి చెప్పలేరు. కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఏమొస్తుందో తెలియనప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఒకటే చెప్తాను, మంచిదమ్మా మీరు ఎక్కడైనా వెళ్ళి కాన్పు చేసుకోండి, తప్పలేదు. కానీ అక్కడ పిల్లల డాక్టర్ అందుబాటులో ఉన్నాడా, మత్తు డాక్టర్ అందుబాటులో ఉన్నాడా, మత్తు ఇచ్చేదానికి కావాల్సిన అన్నీ ఉన్నాయా, అక్కడ గబుక్కుని ఏదైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ ఉందా. ఇప్పటికీ మనకి 108లో వచ్చేసినాయి వెళ్ళండి, అప్పుడు ఆ కాలంలో అవన్నీ లేదు. కాబట్టి షిఫ్ట్ అయితే అవుతారు. కానీ ప్రతిసారి 108 కూడా అందుబాటులో ఉండటం లేదండి. కాబట్టి అందుకే ఇంకా మనం 97లో ఉన్నాం, సింగిల్ డిజిట్స్లోకి రాలేదు ఇంకా మనం. అవును. అది ఇప్పుడు ఉన్న వాటిలో మన దేశంలో ఉన్న స్టేట్స్ అన్నింటిలోకి తక్కువ మెటర్నల్ మార్టాలిటీ రేషియో కేరళలోనండి. వాళ్ళకి 30 కంటే తక్కువే ఉంది. ఓకే. వాళ్ళు చాలా ఫార్వర్డ్ అండి వీటన్నిటిలో. ఎందుకంటే వాళ్ళ మెడికల్ కేర్ చాలా బాగుంటుంది. వాళ్ళు లేటుగానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా బాగా తెలుసు. వాళ్ళు ఓల్డ్ సంబంధించినవి కొన్ని చాలా ఫాలో అవుతారు మెథడ్స్. అవి వాళ్ళు అంటే ఎంత అప్డేటెడ్ అయినా, ఎడ్యుకేటెడ్గా వాళ్ళు ఎంత డెవలప్ అయినా కొన్ని విషయాలకు సంబంధించి చాలా పర్టికులర్గా ఉంటారు వాళ్ళు. మన దగ్గర అది లేదండి. ఇంకోటి ఏం చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లోను మేము చెప్పింది వినడం కంటేను వాళ్ళు ఎక్కడో ఏదో చదివి, అంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు కదండి, దాంట్లో చదివేసుకుని ఎవడో తెలియక రాసినవి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, గూగుల్లో ఎవడు రాస్తాడు, టైం ఉన్నవాళ్ళు రాస్తారు. మా లాంటి వాళ్ళకి టైం ఉండదు, మేము రాయం దాంట్లో. ఓకే, అంతే కదా. మీరు మరి అవి చదివేసుకుని వచ్చి మమ్మల్ని డౌట్లు అడుగుడే ఎక్కువైపోయింది. మేము చెప్పింది వినడానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. తర్వాత కమ్యూనికేషన్ కూడానండి చాలా ఇంప్రూవ్ అయ్యింది ఇప్పుడు కమ్యూనికేషన్ అని చెప్పొచ్చును, కానీ అవగాహన తగ్గిపోయింది. ఓకే. ఏం చేత అంటే ఇదివరకు కాలంలో మేము పేషెంట్లకి నువ్వు ఇలా చేయాలి అంటే దాన్ని తప్పనిసరిగా చేసేవాడు. ఇప్పుడు అలా కాదు. అమ్మ పలానా టైంకి రమ్మన్నాను, నువ్వు ఎందుకు రాలేదమ్మా అంటే, నేను ఊర్లో లేనండి. ఎక్కడికి వెళ్ళారు? మేము ట్రిప్కి వెళ్ళామండి. ఇంకేదో అంటే వాళ్ళకి హెల్త్ కంటే కూడా వీటి మీద ధ్యాస. కాబట్టి ఇవన్నీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు అలా కాదు కదండి. అప్పుడు ఇలా తిరిగేవి అవన్నీ లేవు. ఏదన్నా ఉంటే నా బిడ్డలు నేనే చూసుకోవాలి, నేనే చేయాలి. ఇంకొక ముఖ్యమైన మార్పు నేను చెప్తానండి. అప్పుడు డెలివరీస్ చేస్తే వెంటనే మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు. మేము ఎంత చెప్పినా చేయట్లేదు. పాలు రావట్లేదు అంటారు.
ఇంకొకటి అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నాను నేను. ఆ కాలంలో ఉండే అమ్మమ్మలు నాన్నమ్మలకి చాలా అవగాహన ఉండేదండి. వాళ్ళు చదువుకోలేదు కానీ వీటి గురించి చాలా అవగాహన ఉండేదండి. బిడ్డ పుట్టగానే ఇస్తావా లేదా పాలు అనేవాళ్ళు. తర్వాత నార్మల్ డెలివరీస్ కూడాను వాళ్ళు పక్కన ఉంటే మాకు చాలా ధైర్యం ఉండేది మేము డాక్టర్లు అయినా కూడా. ఎందుకంటే ముక్కాలంటే ముక్కాలు అంతే, జబ్బు చేయదు అని ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము ఇప్పుడున్న తల్లులకి అమ్మమ్మలకి నాన్నమ్మలకి ఆ అవగాహన లేదు. లోపలికి వచ్చి మీ అమ్మాయిని ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు రావడానికి భయపడిపోతున్నారు. అమ్మో మా అమ్మాయి నొప్పులు తట్టుకోలేదండి ఇది. అప్పుడంతా ఇలా లేకుండింది కదా. మరి ఈ తరంలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది అది నాకు తెలియదు. సెన్సిటివిటీ అంటే కాదా, అప్పుడు కూడా సెన్సిటివ్ గానే ఉండేవాళ్ళు. అంటే అమ్మ అప్పుడు అంటే మన అమ్మమ్మలు వీళ్ళందరూ ఏం చెప్పేది, ఇంట్లో పనులన్నీ మేమే చేసేది, ఇంట్లో పనులు చేసుకొని పొలం పనులకు వెళ్ళేది, మళ్ళీ సాయంత్రం వచ్చి మేమే వంట చేసుకునేది, ఏంటిది అన్ని పనులు వచ్చేది. ఇప్పుడు ఎలా అయిపోయింది, మేడ్స్ మీద డిపెండ్ అవ్వడం, పని మనుషులు ప్రతిదానికి మిషన్స్ మీద డిపెండ్ అయిపోవడము, లేదా ఆర్డర్ చేయడం. కాబట్టి అప్పటికిప్పటికి తేడా కంపల్సరీ వచ్చేసింది. అందుకే ఈ కష్టాలన్నీ మొదలయ్యాయి. దాని చూడండి, అప్పుడు మనుషులు మీరు చెప్పినట్టు చాలా పనులు చేసుకునేవాళ్ళు. ఉద్యోగాలు ఇలా చేయలేదు, కూర్చుని చేసే ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవన్నీ ఏం చేయలే, కానీ ఫిజికల్గా కష్టపడ్డారు. ఈవెన్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీని ఎప్పుడు కూడా జబ్బుగా ట్రీట్ చేయలే వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు ప్రెగ్నెన్సీని వాళ్ళు మెడికలైజ్ చేసేసి ఒక జబ్బుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మేడం నేను మా ఆఫీస్ చాలా దూరం అండి. ఎంత దూరం అండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సర్లేండి ఇప్పుడు బర్కత్పూర్ అని అనుకోండి. నేను బర్కత్పూర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలండి. ఇదెంత దూరం అమ్మా, ఎందుకు వెళ్ళకూడదు? లేదు మేడం మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. నేను రాయనంటాను, నేను చాలా స్ట్రిక్ట్ అండి దాన్ని, నేను చెయ్యి. ఓకే నేను అంటాను ఇది జబ్బు కాదు, నువ్వు అన్ని పనులు చేయొచ్చు, నువ్వు కూర్చుని చేస్తున్నావు పని, నిలబడి ఏం చేయట్లా. వెళ్ళేది ఏంటి, ఆ వెళ్ళేది వచ్చేది ఒకటే కదా నీకు ప్రాబ్లం, అంతే, మిగతా ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. ఇదివరకు అలాగా ఎప్పుడు ఎవడో అనుకోలేదు, ఇంట్లో అన్ని పనులు చేసుకునేవాడు, ఊడ్చడం దగ్గర నుంచి తుడవడం దగ్గర. ఇప్పటిలాగా గెజెట్స్ లేవు కదండి అప్పుడు తుడవడానికి. నీకు ఇప్పుడు రోబోలు వచ్చేసినాయి, అన్నీ చేసుకోవచ్చు, కానీ అప్పుడు అవి లేవు కదా. వంగి ఊడ్చాల్సిందే, అప్పుడు వాషింగ్ మిషన్ లేదు, నువ్వు బట్టలు ఉతకాల్సిందే, అదే చెప్తున్నా. సో ఇవన్నీ చేస్తే అదే ఒక ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏంటి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్, పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్, అవి ఏమీ అవసరమే లేకుండే. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఈ ఊబకాయం అన్నది ఇప్పుడు చాలా రేర్గా చూసాం. ఒకటి ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రతి గర్ల్ ఎవరైతే మా దగ్గరికి వస్తున్నారో ప్రెగ్నెంట్గాను 2 రకాలు చూస్తున్నాం. 90% ఏమో ఓవర్ వెయిట్, 10% ఏమో అండర్ వెయిట్. నార్మల్ వెయిట్ వాళ్ళు రావట్లేదు మా దగ్గరికి. దాంతో ఏమవుతుంది, వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్ది బీపీలు, షుగర్లు ఇవి ముందరే వచ్చేస్తున్నాయి వాళ్ళకి. తర్వాత పీసీఓఎస్ సమస్య అనేది మాకు అప్పుడు అంత లేదు, ఎందుకంటే ఊబకాయం లేదు కదా. కానీ ఇప్పుడు ఇది ఎక్కువైపోయి పిల్లల్లో అదొక సమస్య. దాని తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, దాని కాంప్లికేషన్స్. సో కాంప్లికేషన్స్ అన్నవి ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఎక్కువైపోయినాయి. తర్వాత మనకి ఇంకొకటి కూడాను, అప్పుడు చాలా మటుకు నార్మల్ డెలివరీస్ అయ్యేవి, కానీ అప్పుడు దానికి కారణాలు కూడా వేరే ఉన్నాయి. ఒకవేళ లోపల బిడ్డ చనిపోయినా కూడా మేము ఆపరేషన్ ఏం చేయలే, అప్పుడు కింది నుంచి ఎలాగో తీసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మాకు అనెస్థెటిస్ట్ల కొరత చాలా ఉండేది. ఇప్పుడు అనెస్థీసియాలు ఎక్కువైపోయినాయి, అనెస్థెటిస్ట్లు ఎక్కువైపోయారు కాబట్టి మొత్తం మంది ఇచ్చేవాళ్ళు, టెక్నిక్స్ పెరిగిపోయినాయి కాబట్టి చాలా సేఫ్ అయిపోయింది అనెస్థీసియా అన్నది ఇప్పుడు మనకి. కాబట్టి సిజేరియన్ ఊరికి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అపోహ ఏంటంటే డాక్టర్లు వెళ్తే ఊరికే సిజేరియన్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ఊరికే ఎవరు సిజేరియన్లు చేయట్లేదు. మీరే ఇందాక అన్నారు మా అమ్మాయి నొప్పులు భరించలేదండి అని వీళ్ళే అంటారు. మరి నొప్పులు భరించకపోతే మరి పీరియడ్ డెలివరీ ఎలా అవుతుంది చెప్పండి, కాదు కదా. కాబట్టి డెలివరీ కాదు అంటే మరి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడో WHO 15% కంటే మించకూడదు సిజేరియన్ డెలివరీస్ అంటే అది ఇప్పటికి పనికి రాదండి. అవును, అది డబుల్ అన్నా చేయాలి. ఎందుకంటేను ఇప్పుడు ఉన్న పేషెంట్ ప్రొఫైల్ మారిపోయింది, అప్పుడున్న పేషెంట్ ప్రొఫైల్ వేరే. అది ఇది మనం కంపేర్ చేయడానికి వీల్లేదు, మనల్ని వేరే కంట్రీస్తో పోల్చడానికి అస్సలు వీల్లేదు. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరినే కంటున్నారు. ఏ దంపతులు కూడాను అందరూ డిజైనర్ బేబీస్ని కోరుకుంటున్నారు. మా పిల్లలకి ఏమీ కాకూడదు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యి ఏదైనా అయింది అనుకోండి, మీరు ఎందుకు సిజేరియన్ చేయలేదని దెబ్బలాడుతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మాకు ఇప్పుడు కొత్తగా ఒక ఇండికేషన్ వచ్చింది సిజేరియన్ చేయడానికి, సిజేరియన్ సెక్షన్ ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అంటే అమ్మాయి ఉంటుంది, నేను కన్నానండి నాకు ఆపరేషన్ చేయాలి. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటారు డాక్టర్లు పాపం.
ఇప్పుడు మేమంటే పాతకాలం వాళ్ళు అనుకోండి, మేము ఇవన్నీ చూసేసాం, కన్విన్స్ చేస్తాం, ఏదో చెప్తాం. కానీ ఇప్పుడు కాలంలో డాక్టర్లు అలా చెప్తే ఎవరైనా ఊరుకుంటారండి? ఇప్పుడే చెప్పాను, కన్జ్యూమర్ ఫోరం వచ్చేసింది, ఇలా అయిపోయింది, ఇప్పుడు సిజేరియన్ చేయకుండా నార్మల్ చేస్తే నాకు ఇలా అయిపోయింది అంటారు. ఇంకోటి ఏంటంటే డెలివరీ తప్పకుండా నార్మల్ అవుతుందని ఎవరు కూడా హామీ ఇవ్వలేడండి. అంతే కదా. తీరా నొప్పులు ఇచ్చాక, నొప్పులు కొంచెం తీవ్రమైనాక కూడా బిడ్డకి సమస్య రావచ్చు, తల్లికి సమస్య రావచ్చు. అప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయబడుతుంది. అది డాక్టర్ మీద వదిలేసేయాలి. అంతేకాని మీరు నొప్పులన్నీ తీసాక మీరు ఇప్పుడు ఎందుకు సిజేరియన్ చేశారు, నార్మల్ అవుతుందని చెప్పారు కదా అని అడుగుతారు. నేను అందుకే మేము ముందరే చెప్తామండి, అమ్మ నార్మల్ అయ్యే పరిస్థితి అయితే ఉంది, కానీ 100% అవుతుందని ఎప్పుడు చెప్పం. నొప్పులు వచ్చాక ఒకవేళ సమస్యలు వచ్చాయనుకోండి, అప్పటికప్పుడు సిజేరియన్ చేయబడుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి వాళ్ళు. పేషెంట్లు అర్థం చేసుకున్న పక్కన ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అది కూడా ఒక పెద్ద సమస్య మాకు. తర్వాత ఇప్పుడు అన్నిట్లోని పాలిటిక్స్ వచ్చేసినాయి కదండి. కాబట్టి ఏదైనా అయ్యిందనుకోండి, పేషెంట్లు వాళ్ళు ఒప్పుకుని అవును డాక్టర్ చెప్పారు ఇలా అయ్యిందన్నా కూడా పక్కన ఉన్నవాడు కూడా ఎగదోస్తాడు అనమాట. కేసు అయ్యి ఇది అవుతుంది అది. యాక్చువల్గా చూస్తేనండి డాక్టర్ మీద పెట్టిన కేసులో చాలా మట్టుకు వీగిపోతాయి. డాక్టర్ తప్పు ఉండదు, కానీ డాక్టర్కి ఎంత టెన్షన్ అండి. అవును, అది ఎంత వాళ్ళని చూసుకుని, అంటే ఒక విధమైనటువంటి నిరాసక్తత, నిర్వేదము వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే నేను ఎంత చేస్తున్నా ఈ పేషెంట్లు ఇలా చేశారు నన్ను అనే ఒక భావన వచ్చేస్తుంది కదండి. దాంతో ఏమైపోతుంది, తర్వాత అంత ఇంట్రెస్ట్ కూడా మానేస్తారు, మెకానికల్గా అయిపోతుంది. అంతే కదా. మీరు ఇలా చేస్తే లేదా డిఫెన్సివ్ మెడిసిన్ అనేది ఎక్కువైపోయింది. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇన్వెస్టిగేషన్స్ రాసేయడం. ఎందుకంటే రేపు ఏమన్నా అయితే మనల్ని అంటారు, నువ్వు ఇది ఎందుకు చేయలేదంటారు, ఇది ఎందుకు. మరి డాక్టర్లను బ్లేమ్ చేస్తే ఎలాగా, పేషెంట్లను కూడా బ్లేమ్ చేయాలి కదా. ఎందుకంటే పేషెంట్స్ ప్రొఫైల్ మారిపోయింది. ఓకే, అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. ప్రింట్ మీడియా అనుకోండి, లేకపోతే మీరు ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ఏదైనా కానీ. తర్వాత ఇంకోటి ఏమైపోయింది, ఇప్పుడు మనకి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఎక్స్లు, వైలు అన్నీ వచ్చేసినాయి. అవును, అవి వచ్చేసేసరికి పేషెంట్లు మా మీద అవాకులు చవాకులు రాసేస్తున్నారు. రాసేస్తే అంటే నాలాంటి వాళ్ళకి అవన్నీ లేవు, మంచి వాళ్ళకి. ఎందుకంటే మనం కూడాను 100% పేషెంట్లు మనల్ని ఇష్టపడతారని ఎప్పుడు అనుకోకూడదు. అంతే, 50% ఇష్టపడవచ్చు, ఓ 20% నిర్లిప్తగా ఉంటారు. 20%కి మనం చూస్తే కోపం రావచ్చు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు మొహమే చెప్తారు, నువ్వు చేసింది తప్పు, ఇలా ఎందుకు చేసావు అని. అలాంటి కూడా నచ్చదు. అంచేత మనం 100% మనల్ని లైక్ చేయాలంటే ఎట్లా చేస్తారండి, చేయరు. ఓకే, కాబట్టి అవన్నీ ఏమైపోతుంది, వాళ్ళు ఫేస్బుక్లో ఏదో రాశారు అనుకోండి, నాకు కోపం వచ్చి నేను ఏదో రాశాను అనుకోండి, తూతుమయమై అయిపోతుంది అందరూ. వారు రోజు ఏదో ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకు వచ్చిన సోదేండి బాబు. వాళ్ళు అనుకున్నారు అనుకోనియండి, మందేం పోయింది, నువ్వేం చేసావో నీ మనసుకు తెలుసు కదా. అదే నేను చెప్తాను మా జూనియర్ డాక్టర్స్, మీరు బాధర్ కాకండి, అవన్నీ చూడమాకండి. చూస్తేనే మీ మనసు కష్టం అనిపిస్తుంది. నేను ఇంత చేశాను మేడం, అయినా ఇలా అంటున్నారు వాళ్ళు. అంటారమ్మా, అంటారు, మీరు అవన్నీ పట్టించుకోకూడదు. ఓకే, మన ప్రొఫెషన్లో అని చెప్తానన్నమాట. ఇవన్నీ కొత్త ప్రాబ్లమ్స్. అది